అన్ని కేంద్రాల వద్ద రిపోర్టర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు. మరి భీమవరంలో పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనకి అందించడానికి బ్రహ్మేంద్ర అయితే రెడీగా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎస్ బ్రహ్మేంద్ర. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు మొత్తం 7 కాన్స్టిట్యున్సీలో 2 సెంటర్లు, ఒకటి విష్ణు కాలేజీలో 4 సెంటర్లు, ఆతంట, పాలకొల్లు, విష్ణు కాలేజీలో ఆతంట, తణుకు, అలాగే ఇటు నరసాపురం మొత్తం 4 సెంటర్లు కూడా అక్కడ కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఎస్ఆర్కేఆర్ కాలేజీలో 3 సెంటర్లు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఉండి ఇక్కడ 3 సెంటర్లని ఇక్కడ ఎలా చేశారు. మొత్తం కూడా 3 అంచెల భద్రతా ఏర్పాట్లలో ఇక్కడ అంతా కూడా కొలువే ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పాస్ ఉంటేనే లోనికి అలౌ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్లు అయ్యి నాట్ అలౌడ్ అని కూడా రిస్ట్రిక్షన్స్ అయ్యి ఫుల్ గా ఏర్పాటు చేశారు. అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే కౌంటింగ్ కేంద్రంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఎటువంటి గలాటా కూడా చేయరాదు. అలాగే గలాటా ఎటువంటిది ఎవరైనా చేస్తే కనుక ఇమీడియట్ గా నాన్ బెయిల్ వారెంట్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఏర్పాట్లు అయితే చేశామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ గారు అయితే తెలియజేశారు. అలాగే ఎస్పీ కూడా అజంతా ఏజెంట్లా కూడా అలాగే గట్టిగా వార్నింగ్లు అయితే అందరికీ ఇచ్చారు. అందువలన ఎవరు కూడా ఎటువంటి గలాటా చేయకుండా అందరూ కూడా క్రమశిక్షణతో ఉండి సావధానంగా ఫలితాలు వచ్చేదాకా కూడా అందరూ చూడాలని తెలియజేస్తున్నారు. అలాగే భీమవరం మార్కెట్ అంతా కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు షాపులు అన్ని కూడా ఈ రోజు క్లోజ్ చేశారు. 144 సెక్షన్ అయితే విధించారు. ఎక్కడ కూడా ఎటువంటి బాణాసంఖ్య అలాగే ఇది ఎవరైనా గెలుపొందిన అభ్యర్థులు కూడా ఈ రోజు రేపు కూడా ఎక్కడ కూడా ప్రచారాలు చేసి ర్యాలీలు నిర్వహించరాదని కూడా గట్టిగా భారీ బందోబస్తు ఏర్పాట్లు ఆల్రెడీ పోలీసు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు 8 ఇక్కడ రెడీ అవుతున్నాయి. ముందు పోస్టల్ బ్యాలెట్లు మొత్తం వెస్ట్ గోదావరిలో 15,000 పోస్టల్ బ్యాలెట్లు అయితే ఇక్కడ అందరూ వేయటం జరిగింది. 15,000 పోస్టల్ బ్యాలెట్లకి 14 టేబుల్స్ రెడీ చేశారు. అలాగే అత్యధికంగా ఈ రోజు భీమవరంలో ఒకటి మటుకు 17 రౌండ్లు జరుగుతుంది. అంటే లాస్ట్ గా వచ్చి ఫలితం భీమవరం అవుతుందని కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే పార్లమెంట్ కి సంబంధించి కూడా 14 టేబుల్స్ అది ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం అందరూ కూడా సావధానంగా ఉండాలి, సంయమనం కూడా పాటించాలని తెలియజేస్తున్నారు. ఎస్ బ్రహ్మేంద్ర, ఇక్కడ చూసుకున్నట్లయితే గతానికి ఇప్పటికీ మనకి చాలా చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది రక్షణ భద్రత చర్యల విషయంలో. ఇంకా ఏపీ ఎలక్షన్స్ మీద అయితే జరుగుతున్నటువంటి జోరు బెట్టింగ్లు కానివ్వండి, ప్రతిదీ కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు ఈ సిచ్యువేషన్ అయితే చాలా హాట్గా ఉన్నట్లుగా అనిపిస్తోంది. మరి ఎట్లా ఉండబోతోంది? రైట్. అలాగే ఇప్పుడు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు 3 కాన్స్టిట్యున్సీలు అంటే తాడేపల్లిగూడెం, అలాగే భీమవరం, అలాగే నరసాపురంలో ఇక్కడ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. భీమవరం వచ్చి పులపర్తి అంజిబాబు, నరసాపురం వచ్చి బొమ్మిడి నాయకర్, అలాగే తాడేపల్లిగూడెం వచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ వీళ్ళు పోటీ చేస్తున్నారు. మిగతా సెంటర్లో అంటే ఈ 3 కాకుండా మిగతా ఉన్న 4 సెంటర్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే మొత్తం 7 కాన్స్టిట్యున్సీల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే పార్లమెంట్ కి వచ్చి 2 వైఎస్ఆర్సీపీ తరఫున గూడూరు ఉమాబాల, అలాగే బీజేపీ తరఫున భూపతిరాజు శ్రీనివాస వర్మ గట్టి పోటీలో ఉన్నారు. ఇందులో ఎవరు గారు అంటే అటు లేడీ క్యాండిడేట్ ఇవ్వటం ఫస్ట్ టైం ఇలాగా లేడీ క్యాండిడేట్ బీసీ మహిళకు ఇవ్వటం అన్నది వైఎస్ఆర్సీపీ చేసిన పని. అలాగే ఇప్పుడు బీసీ మహిళగా ఆవిడ ఏ రకంగా విజయం పొందుతారో లేదా ఇటు బీజేపీ తరఫున ఇటు విజయం పొందుతారా అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నారు. అలాగే ఈ కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో కూడా ఫైట్ అయితే కూడా టఫ్ ఫైట్ అనే చెప్పాలి. ఎందువల్లంటే ఇటు ఉండి ఫస్ట్ నుంచి కూడా అది ఒక విధమైన ఒక హైప్ అయితే క్రియేట్ చేసింది. ఉండిలో ఫస్ట్ ఇక్కడ ఇవ్వడం మంతెన రామరాజుకి సీట్ ఇచ్చారు, టీడీపీ తరఫున ఇవ్వడం జరిగింది. అది అనుకున్న ఒక నెల రోజులు కూడా తిరగకుండానే ఆయనకి సీట్ క్యాన్సిల్ అవి ఇటు త్రిబుల్ అంటే రఘురామకృష్ణరాజు సీట్ అలాట్ చేయడంతో కొంత అక్కడ అసంతృప్తి అయితే నెలకొంది. తర్వాత ఫస్ట్ నుంచి అంటే 10 years అంటే 2 సార్లు ఎమ్మెల్యే చేసిన ఉండి కలవపూడి శివ గారికి టికెట్ ఇవ్వకపోవడం కూడా కొంత ఇక్కడ నిరాశ అయితే నెలకొని ఉంది. కానీ ఇప్పుడు అక్కడ క్షత్రియ తరపున కూడా పోటీ జరగడం అంటే అటు వైఎస్ఆర్సీపీ తరఫున పివిఎల్ నరసింహరాజు క్షత్రియులే, ఇటు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు అంటే ఉమ్మడి అభ్యర్థి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు క్షత్రియులే, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న
కలపూడి శివకుమార్ శత్రుఘ్న, అంటే ముగ్గురు మధ్య ఇక్కడ శత్రువుల మధ్య పోటీ నెలకొంటుంది. ఇది ఏ విధంగా దారితీస్తుంది, ఇది ఎవరికి విజయం సాధిస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తిగా వెలుగు చూస్తున్నారు. అలాగే దీని మీద బెట్టింగ్లు కూడా తీవ్రంగా అయితే జరిగింది. అలాగే భీమవరం పరిస్థితి, భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. ఇప్పుడు అలాగే అంజుబాబు కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన అంజుబాబు కూడా 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు అందులో ఇద్దరులో ఎవరు గెలుపొందినా కూడా హ్యాట్రిక్ అవుతుంది. అంటే హ్యాట్రిక్ అవడంతో ఒక విశేషం అయితే, అలాగే ఇద్దరులో ఎవరు గెలుపొందినా కూడా మినిస్టర్ పదవి కూడా వస్తుంది అన్న ఒక ఆశాజనకం అయితే ఇక్కడ ఉన్న అభిమానులు అయితే నెలకొని ఉంది. అలాగే మిగతా సెంటర్లు కూడా చూస్తే అక్కడ బొమ్మిడి నాయకర్ ఒకసారి అంటే నర్సాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న బొమ్మిడి నాయకర్ కూడా ఒకసారి అంటే లాస్ట్ టైం ప్రసాద్ రాజ్ మీద ఓడిపోవడం జరిగింది. అతి స్వల్ప తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన గెలుపు ఏ విధంగా ఉండబోతుంది కూడా అంత ఆశాజనకంగా ఉంది. బ్రహ్మేంద్ర. ఎస్ జ్యోతి, ఇక మనకి నెల్లూరు నుంచి అప్డేట్స్ తీసుకుందాం. నెల్లూరు నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మనకి విద్యాసాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ విద్యాసాగర్, చెప్పండి, మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం